మన ఇంట్లో మంచాలపై ఉపయోగించే ఒకప్పుడే బొంత పరుపుల నుంచి ప్రస్తుత కాలంలో ఉపయోగించే లాటెక్స్ పరుపుల వరకు మార్కెట్ లో రకరకాల పరుపులు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఏ రకం పరుపు వాడాలి, ఆ పరుపుల్లో ఏ విధమైన మెటీరియల్ ఉపయోగిస్తారు, ఏ ఏజ్ వారికి ఏది బెస్ట్ పరుపు అనే వివరాలు సేకరించడానికి మనం కోనసీమ జిల్లాలోని రావులపాలెం దగ్గరలో ఉన్న ఒక పరుపుల పేట దగ్గరికి వెళ్లి పూర్తి వివరాలు సేకరిద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్చ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అనే ప్లేస్లో ఉన్నామండి. రావులపాలెం అనే ప్లేస్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు వరకు మనకి చాలా గ్రామాల్లో మీకు టేకు మంచాలు తయారు చేయడం చూపించాను, కానీ టేకు మంచాలపై పరుపులు అయితే ఇప్పుడు వరకు చూపించలేదు. రావులపాలెంలో ఒక పరుపుల ఫ్యాక్టరీ ఉందంట, అంటే పరుపుల కంపెనీ అన్నమాట. పరుపుల కంపెనీలో ఏ రకాల పరుపులు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం డ్యూరో రెస్ట్ అని పరుపుల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నామండి. రావులపాలెం హైవేలోనే మనకి అక్షరా థియేటర్ ఉంటుంది కదండి, దీని పక్కనే అక్షరా థియేటర్ అన్నమాట. దానికి ఆనుకునే పరుపుల ఫ్యాక్టరీ ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. డ్యూరో రెస్ట్ పరుపుల ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణకు కూడా ఇలా పరుపులు సరఫరా చేస్తూ ఉంటారంట. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం డ్యూరో రెస్ట్ పర్పుల్ ఫ్యాక్టరీ కంపెనీ ఓనర్ దగ్గరికి రావడం జరిగింది. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు డ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్. అసలు మీ దగ్గర ఏ రకాలు ఉంటాయి కొన్ని చెప్తారా? దాంట్లో మనకి క్వైర్ మ్యాట్రసెస్ కాడ నుంచి ఆల్మోస్ట్ మీకు స్ప్రింగు, పాకెట్ స్ప్రింగు, నెక్స్ట్ బోనల్ స్ప్రింగు, లెటెక్స్ మ్యాట్రసెస్, మొత్తం మనకి A to Z మ్యాట్రసెస్ అయితే కస్టమర్ ముందు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకసారి షాప్కి వెళ్ళిన తర్వాత మనము అక్కడ పర్చేస్ అయితే చేస్తున్నాము, అందులో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అయితే కస్టమర్కి అయితే తెలియదు. మనకైతే ఇక్కడ రావులపాలెంలో ఉంది మన ఫ్యాక్టరీ, ఒకటి హైదరాబాద్లో కూడా ఉంది. మనకి కస్టమర్కి ఒకవేళ దూరంలో ఉన్నాం మేము రాలేకపోతున్నాం అంటే కూడా మనం వీడియో కాల్ అయితే ఫెసిలిటీస్ ఉంది. మన దగ్గర పర్పుల్ ఫ్యాక్టరీలో ఏమేమి మెటీరియల్ వేస్తున్నాము, ఏంటి, ఎలా, ఏజ్ని బట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంటే ఏ మ్యాట్రసెస్ వాడాలి అనేది సజెస్ట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు ఉన్న మోడల్స్ అయితే మనం చూపిస్తాం, మీకు చూడండి. సార్ ఇది మనకి 10 ఇంచ్ మ్యాట్రసెస్ అండి, 4 ఇంచ్ రిబాండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ లాటెక్స్. ఈ మ్యాట్రసెస్ వచ్చేసరికి బౌన్సీ ఉంటుంది, అంటే మనకి బౌన్సీ ఎంత బౌన్సీ ఉంటుందంటే అంత బౌన్సీ ఉంటుంది. ఇది మనకి సాఫ్ట్ మ్యాట్రసెస్ కావాలి, బౌన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అండి. అవునండి, అవునండి లేటెక్స్ అంటే ఇప్పుడు మనం ఇది మెటీరియల్ వచ్చేసరికి థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఇండియా లేటెక్స్ కావాలంటే కేరళ లేటెక్స్ కూడా దొరుకుతుంది మనకి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, లేటెక్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి థాయిలాండ్ లేటెక్స్, ఒకటి కేరళ లేటెక్స్. నాకు ఏది కావాలంటే అది కస్టమర్ని బట్టి, మాకు కేరళ లేటెక్స్ కావాలంటే కేరళ లేటెక్స్ చేసిస్తాము, అదే థాయిలాండ్ కావాలంటే థాయిలాండ్ చేసిస్తాం. మనకి ఈ 2 వచ్చేసరికి మన దగ్గర న్యాచురల్ లేటెక్స్ ఉంటాయి మన దగ్గర.
ఇప్పుడు అందరూ ట్రెండ్ ఇదే కదండి. అవునండి, అవునవునండి. దీని మీద ఇప్పుడు ఎగ్ పెట్టి మనకి చూపిస్తున్నారు కదండి, అదండి. బేస్ ఏ పరుపుకైనా బేస్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి. అవునవునండి. ఇది మనకి దీన్ని రిబాండెడ్ అని కూడా అంటారు, ఆర్థో బాండ్ అని కూడా అంటారు దీన్ని. అయితే ఈ రిబాండెడ్ అంటారు కదా. అవునండి. దీంట్లో ఉపయోగించే మెటీరియల్ ఏంటో చెప్తారా? ఇది అంటే మనకి ఇది మన ఫోమ్ ఉంటది కదండి, ఈ ఫోమ్ ఒక చిప్స్ కింద తయారు చేసి బాండింగ్ చేస్తారు దాన్ని. అవును, స్ట్రాంగ్ ఉంటదండి, చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇది వచ్చేసరికి మన దగ్గర ఇది కూడా సెంచరీ దొరుకుతుంది, డ్యూరోఫ్లెక్స్ దొరుకుతుంది. ఇది వచ్చేసరికి ఫోమ్ అండి, సూపర్ సాఫ్ట్ అంటారు దీన్ని. అవునండి, సాఫ్ట్ ఉంటది. అవునండి. ఏ పరుపైనా మిడిల్ లో సాఫ్ట్ ఉపయోగించాలి. అవును, అంటే మన ఇష్టం అండి అది. ఇప్పుడు మనకి ఏదైనా బ్యాక్ పెయిన్ ఉందంటే ఈ ప్లేస్ లో హెచ్ఆర్ ఫోమ్ కూడా వస్తుంది, అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఉంది పైన అయితే లేటెక్స్ అండి. దీంట్లో కూడా ఏంటంటే 7 జోన్ స్ట్రెచర్ వస్తుంది. అంటే మన బ్యాక్ సైడ్ మన స్ట్రెచర్ బట్టి ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది బ్యాక్ పెయిన్ రాకుండా. హెడ్ జోను, హెడ్ నెక్ జోను, లంబర్ జోను, హిప్ జోను, ఫుట్ జోను, లోయర్ ఫుట్ జోన్ అని మనకు ఒక 7 జోన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఇది 10 ఇంచెస్ లాటెక్స్ పరుపులు అంటండి. ఒకసారి చూడొచ్చు. అంటే దీంట్లో 3 లేయర్స్ కనపడుతుంది నాకైతే. కింద అయితే బేస్ ఒక రకం ఉంది, మిడిల్లో సాఫ్ట్ ఉంది, పైన అయితే లాటెక్స్ ఉంది. దీని కాస్ట్ ఎలా ఉంటాయి సార్ ఒకసారి? అంటే కాస్ట్ అంటే అండి, కస్టమర్ మనకి ఇక్కడ విజిట్ చేసి ఇంచెస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ని బట్టి అయితే రేట్స్ ఉంటాయండి. మనకు ఇప్పుడు ఇది ఉందంటే కనుక మనకి 38,000 అండి. అవునండి. ఇంకేమైనా తగ్గుతుంది సార్? ఏదండి ఇది మనకి 10 ఇంచెస్ ఇంకా ఫ్యాక్టరీ అండి. ఇది ఇన్ కేసు మన బయట మార్కెట్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ 1 lakh దాకా ఉంటుందండి ఇది. అవునండి. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ మట్టి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి దీంతో పాటు 2 latex పిల్లోస్ కూడా వస్తాయి. అంటే మనకి ఇవి 2 types ఆఫ్ పిల్లోస్. ఇది వచ్చి స్టాండర్డ్, ఇది సర్వైకల్ మసాజ్ అండి, కంటోర్ పిల్లో అంటారు దీన్ని. ఇవి 2 పిల్లోస్ వస్తాయి. ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ ఏంటంటే కూలర్ కూడా పెట్టాం మనం. కూలరు నెక్స్ట్ ఇది ఇంపోర్టెడ్ ప్రొటెక్టర్ అండి. ఇది ఒక ప్రొటెక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి కూలర్ కావాలి అన్న వాళ్ళకి కూలర్ ఇవ్వడం జరుగుతుంది. లేదు మాకు బెడ్షీట్ కంఫర్టర్ కావాలంటే ఈ ప్లేస్ లో ఇది కూడా ఇస్తాం మనం. బెడ్షీట్ కంఫర్టర్ కూడా ఇస్తాం. ఇది కావాలన్న వాళ్ళకి ఇది సమ్మర్ కాబట్టి కూలర్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే కంఫర్టర్ కాబట్టి చలికాలం అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్ ని బట్టి ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్. ఏదైనా చిన్నపిల్లలు టాయిలెట్ పోసినా మ్యాట్రసెస్ అనేది ఖరాబ్ కాకుండా ప్రొటెక్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక పరుపు కొంటే చాలా మంది చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. 2 పిల్లోస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి చాలా డిఫరెంట్ గా చాలా స్మూత్ గా ఉన్నాయండి. అంటే నేను మా ఇంట్లో పరుపులు ఉన్నాయి కానీ ఇది లాటెక్స్ పరుపులు అయితే ఇక్కడే చూడడం, అంటే ఇంతవరకు వాడలేదు, నాకు అంత ఐడియా లేదు. కాబట్టి చాలా మంది ఇప్పుడు అందరూ లాటెక్స్ పరుపులు అని చెప్తున్నారు. ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి. 2 పిల్లలు ఫ్రీగా ఇస్తారంట. దానిపైన ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ అండి. అంటే పరుపు పైన క్లాత్ ఉంటుంది కదా, ఇది చిన్నపిల్లల టాయిలెట్ పోసినా ఇంకిపోకుండా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దాంతో పాటుగా ఇప్పుడు అందరూ సమ్మర్ కాబట్టి కూలర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. అంటే ఇంచుమించు దీని కాస్ట్ కూడా ఎంత ఉందో తెలియదు కానీ ఇది వచ్చి హై స్పీడ్ కూలర్ అండి. ఇది కాదనుకుంటే కనుక ఒక బెడ్షీట్, ఈ బెడ్షీట్ కూడా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. లాటెక్స్ పరుపులు వచ్చి ఇంచుమించు 1 lakh అబవ్ ఉంటాయి. ఏంటంటే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు కాబట్టి ఇంచుమించు 38,000కి అలా ఇచ్చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళతో కన్సల్ట్ అయితే రేట్లు కూడా ఇంచుమించు అటు ఇటు ఉంటాయి. ఇది లాటెక్స్ పరుపులో ఒక మోడల్, ఇంకా వేరే పరుపులు ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చాలా పరుపులు చూపించేటప్పుడు అందరూ గుడ్ చెక్ చేస్తున్నారు అనమాట. అసలు గుడ్ ఎందుకు చెక్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక గుడ్ పెట్టి దాని మీద కూర్చుంటున్నారు. అది పగలలేదు. రియల్ గుడ్డా లేకపోతే ప్లాస్టిక్ గుడ్డా అని చాలాసార్లు డౌట్ వచ్చింది. ఇది రియల్ గుడ్డే. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. నాకు భయంగా ఉంది ఎక్కడ పగిలిపోతుందని, బట్ ఏంటంటే జంప్ చేస్తుంది ఈ గుడ్డు కూడా.
నిజంగా ప్లాస్టిక్ గుడ్లో జంప్ చేస్తుంది కానీ ప్లాస్టిక్ గుడ్డు కాదు, ఇది రియల్ గుడ్డే. ఇప్పుడు ఒకరు కూర్చొని చెక్ చేయిందా ఆ పగులుతుందో లేదో ఒకసారి చూద్దాం. మనోడు అందరికి తెలిసే ఉంటది, ఒకసారి పరిచయం చేసుకుందాం. నీ పేరేంట్రా? నిజం చెప్పరా, నీ పేరంతేనా? అవునండి. యాక్చువల్ గా మనోడిది యూట్యూబ్ కూడా ఉంటది అన్నమాట, అందరికి చాలా పరిచయం ఉన్న వ్యక్తి అన్నమాట. మనోడు కూడా సరదాగా ఇలా రావులపాలెం వస్తే మన ఛానల్లో పరిచయం చేసుకుందామని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకసారి చిన్న డైలాగ్ చెప్తాడు. సారీ అండి, మా అమ్మ అలా ఏడిపిస్తానండి. నేను ఎంత ఏడిపిస్తానంటే ఏదవనండి, గుడి సెట్ ఏదవనండి, రౌడీని అనుకోండి. నేను అసలు కుదురునండి. పిన్నొచ్చింది. మన చుట్టుపక్కల చైల్డ్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ అన్నమాట. వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే ఇంత మంచిగా ఉన్నాడంటే భవిష్యత్తులో ఇంకా మంచి స్థానానికి ఎదగాలని కోరుకుందాం. ఒకసారి మనోడు సరదాగా వచ్చాడు కాబట్టి ఇక్కడ గుడ్డు మీద చెక్ చేయిందా, పగులుతుందో లేదో ఒకసారి చూద్దాం. భయపడ్డాడు కానీ మనోడు పగలలేదు, మళ్ళీ చెక్ చేయందా. యాక్చువల్గా భయపడుతున్నాడు కుర్రాడు, ఎందుకంటే గుడ్డు పగిలిపోతుందని. ఎందుకంటే గుడ్డు పగిలింది అనుకో డ్రెస్ అంతా పాడైపోతుంది, అది భయం. ఒకసారి లేకరా. చూసారు కదా, గుడ్డు మాత్రం ఏం అవ్వట్లేదు. ఇది ఇక్కడ ప్రాసెస్ రియల్గా ఇంతే. ఒకసారి నేను కూడా కూర్చుంటాను, పగిలిపోతుందో లేదో చూద్దాం. నాకు భయంగా ఉంది, అలా కూర్చున్నట్టు అనిపించట్లేదు. గుడ్డు మాత్రం ఏం అవ్వలేదు అనుకుంటున్నాను. ఒకసారి లేకిద్దా. చూసారు కదా, ఎందుకు టెస్ట్ చేస్తారో ఇక్కడ మన ఓనర్ గారు ఉన్నారో, ఆయన అడిగి తెలుసుకోవచ్చు. ఒకసారి రియల్ గుడ్డో లేదా ప్లాస్టిక్ గుడ్డో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, చూసారు కదా, ఇది రియలే. దీంట్లో ఏమి నకిలీ గుడ్డు కాదు లేదా ప్లాస్టిక్ గుడ్డు కాదు, రియల్ గుడ్డే. అసలు ఎందుకు ఇలా పెడుతున్నారో ఒకసారి సార్ని అడుగుదాం. అందరూ ఎగ్ టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ ఎగ్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే మన మ్యాట్రసెస్ ఎంత సాఫ్ట్ ఉన్నది అంటే గుడ్డు మనకు ఇప్పుడు అతి తక్కువ అల్పంగా ఏది ఉంటుంది అంటే ఒక గుడ్డే ఉంది మనకి, ఆ గుడ్డు ఈజీగా పగిలిపోతుంది. అవును, అలాంటిదని అంత మనకి సాఫ్ట్ మ్యాట్రసెస్ ఉంటుంది, దాని మీద వెయిట్ పడ్డ ఇంత సాఫ్ట్ లోపలికి వెళ్ళిపోతుంది తప్ప అడ్జస్ట్మెంట్ అవుతుంది అని చెప్పి తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఓన్లీ సాఫ్ట్నెస్ ఇంత అలా ఉంటుందని చూపించడానికి. యాక్చువల్గా పరుపు ఇంత సాఫ్ట్ గా ఉంటుందని చూపించడానికి ఈ ఎగ్ టెస్ట్ మాట. వాటర్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు జీరో డిస్టర్బెన్స్ పార్ట్నర్ అంటారండి. ఈ లెటెక్స్ వేయడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ పడుకున్నా గానీ మన పక్క వ్యక్తి అటు ఇటు దొల్లినా కూడా మనకి పక్కన డిస్టర్బెన్స్ అవుతాం, అందుకోసం ఆ వాటర్ టెస్ట్ అనేది చేస్తారు. అలాగే కొంతమంది ఇక్కడ గ్లాస్ లో వాటర్ పెట్టి కూర్చుంటే అది వలగదన్నమాట, అది కూడా టెస్ట్ చేద్దాం. ఎందుకంటే అది ఒకరు పడుకుంటే పక్కన వాళ్ళకి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుందని చెప్పడానికి ఆ టెస్ట్ అన్నమాట. అది కూడా వీలైతే ఒకసారి చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది 8 ఇంచ్ మ్యాట్రసెస్ అండి. 8 ఇంచ్లో ఏంటంటే 4 ఇంచ్ రిబౌండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ లెటెక్స్ వస్తుంది. ఇది సాఫ్ట్, ఇది వచ్చేసరికి లెటెక్స్ అండి. ఇవన్నీ కలిసి 8 ఇంచెస్. అవును. దీంతో పాటు ఏంటంటే మనము 2 మెమొరీ పిల్లోస్ ఇస్తాం. సేమ్ ఇది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇస్తాము, ప్లస్ ఇది కూలర్ కూడా ఇస్తాం దీంతో పాటు. మనకి ఏ మ్యాట్రసెస్ తీసుకున్నా కంపల్సరీ అయితే ఈ ఫ్రీ అనేది ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఇంచుమించు? అంటే దీనికి కింగ్ సైజ్ వచ్చేసరికి మనకి 28,000 పడుతుంది. అంటే 6x6. అవునండి, 28,000. బయట ఆల్మోస్ట్ 60,000 దాకా ఉందండి. ఓన్లీ 6 ఇంచెస్ 60,000 దాకా. అంటే అది కూడా వాళ్ళు మ్యాట్రసెస్ ఒకటే ఇస్తారు, మనం ఏంటంటే పిల్లోస్ కూడా ఇస్తాం. పిల్లోస్ ఏంటంటే ఒరిజినల్ మెమొరీ పిల్లోస్ ఉంటాయి. అది మనకేంటంటే ఈ పిల్లోనే బయట మార్కెట్లో 1000 రూపీస్ ఉంటుంది.
ఫస్ట్ అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, రెండోది వచ్చి 8 ఇంచెస్ లాటెక్స్ పరుపులు అండి. అసలు కూర్చుంటేనే భలే ఉందన్నమాట. పరుపులు ఉంటాయి కానీ పడుకుంటే మనకి నిద్ర పట్టేలా ఉండాలండి. రోజంతా కష్టపడి అక్కడక్కడ తిరిగి వస్తాం, పడుకుంటే నైట్ అంతా ఫ్రీగా నిద్ర పట్టాలి. కొన్ని పరుపులు అయితే అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాయి, కొన్ని అయితే అనీజీగా ఉంటాయి, మార్నింగ్ లేచేటప్పటికి ఒళ్ళంతా పట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇటువంటి సాఫ్ట్ లేటెక్స్ పరుపులు చూస్తే అసలు ఇలా కూర్చుంటేనే చాలా ఫ్రీగా హ్యాపీగా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది వచ్చి 60,000 అలా ఉంటుందండి. బయట అయితే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు కాబట్టి ఇది 28,000కే వస్తుంది అన్నమాట. ఇది సార్ అయితే కూర్చున్నారు, ఒకసారి చూడండి. గుడ్. సార్ కూర్చోండి, సార్ కూర్చోండి. చూసారు కదా, గుడ్డు మీద కూర్చున్నా కానీ గుడ్డుకి ఏం అవ్వట్లేదు, పరుపుకి ఏం అవ్వట్లేదు అనమాట. ఇది ఇక్కడ ప్రాసెస్. వేరే వాళ్ళని కూడా కూర్చోబెడదాం. సార్ నెక్స్ట్ వచ్చి ఇది 6 ఇంచ్ మ్యాట్రసెస్ అండి. 6 ఇంచెస్. అవునండి. ఫస్ట్ 10, 8, 6. అవునండి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసరికి 2 ఇంచ్ రిబౌండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్. ఇప్పుడు వరకు మీకు సాఫ్ట్ చూపించాను. ఇప్పుడు ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది ఆర్థో మ్యాట్రసెస్ అన్నమాట. ఓకే. ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటుంది ఇది. అవునండి. బ్యాక్ పెయిన్ రాకుండా బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది ఇది. హార్డ్ ఉంటుందని ఎలా తెలుస్తుంది మీకు? అంటే ఇప్పుడు అక్కడ సూపర్ సాఫ్ట్ చెప్పాను కదా, ఇది హెచ్ఆర్ ఫోమ్ అండి. అవును, ఇది హార్డ్ ఉంటుంది. అవునండి. అదే మనకి ఏది ఉన్నా కానీ మనకు కంఫర్ట్ తగ్గట్టు ఇక్కడికి వస్తే కస్టమర్ డైరెక్ట్ ఇట్లా టెస్ట్ చేసి తీసుకోవచ్చు. దాని పర్పస్ ఏంటంటారు? అది సాఫ్ట్ అండి. సాఫ్ట్ అంటే ఇప్పుడు మనకి ఒక 40 years లోపు వాడొచ్చు. మనకి బ్యాక్ పెయిన్ లేదు అని వాళ్ళు అయితే వాడొచ్చు. ఇదేమో ఇప్పుడు కొంచెం ఓల్డేజ్ అండి. ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ 40 తర్వాత. వాళ్ళకి ఏంటంటే ఇది సజెస్టబుల్. ఓకే. సార్ ఇది కాస్ట్ ఎలా ఉంటుంది? అంటే కాస్ట్ అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 25,000 ఉంటుంది. 25,000. ఓకే. అది 28 చెప్తారు, 25,000. అవును. సేమ్ ఆఫర్ అయితే వస్తుంది. పిల్లోస్, ప్రొటెక్టర్, కోల్ రావునండి ప్రొటెక్టర్. ఓకే. ఇప్పుడు వరకు 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ చూసాం పరుపులు. ఇది 6 ఇంచెస్ పరుపు మాట. చూసారు కదా ఏ విధంగా ఉందో. అంటే ఇప్పుడు వరకు మిడిల్లో ఉపయోగించేది సాఫ్ట్ ఉపయోగించారు, బట్ ఏంటంటే ఇది కొంచెం హార్డ్గా ఉంది. ఇది ఏజ్డ్ పీపుల్కి అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందంట, అందుకు ఇది సజెస్ట్ చేస్తున్నారు అనమాట. గుడ్డు పాగలేదండి బాబు, మీరే చూడండి. ఇది వచ్చి పాకెట్ స్ప్రింగ్ మ్యాట్రసెస్ అని. అంటే ఇప్పుడు హోటల్స్ లో ఉంటాయి కదా లగ్జరీ, ఈ పాకెట్ స్ప్రింగ్స్ అండి. ఈ పాకెట్ స్ప్రింగ్స్ మనకి ఇది పాకెట్ స్ప్రింగ్ కూడా హోటల్స్ కావాలంటే కూడా మనం సప్లై చేస్తాం. మనం అంటే ఇంట్లోకి కూడా కావాలన్నా తీసుకోవచ్చు, సింగిల్ పీస్ కూడా ఇస్తాం. మనకి స్ప్రింగ్ కావాలనుకున్న వాళ్ళు స్ప్రింగ్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇది హోటల్ కి లగ్జరీగా కావాలి, ఎక్కువ సాఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి సాఫ్ట్ అనమాట. అది మనకి హోటల్స్ లో ఎలా అయితే 5 star 7 star హోటల్స్ లో ఈ పాకెట్ స్ప్రింగ్ వాడతారు. అవునండి. మనకి స్ప్రింగ్ కూడా కావాలంటే మనకి ఆ ఫ్యాక్టరీలో స్ప్రింగ్ కూడా దొరుకుతుంది. కస్టమైజ్డ్ కాబట్టి మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అదొక ఫెసిలిటీస్ అయితే ఉంటది. ఇది మనకి 8 ఇంచ్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ 9 ఇంచ్ దాకా వస్తుంది ఇది ఫినిష్ అయిన తర్వాత. దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇది అంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు సేమ్ ప్రైస్ ఉంటుంది, 28 ఉంటుంది. 28,000. ఓకే.
కింద స్ప్రింగ్ యాక్షన్ కావాలంటే చాలామంది హోటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు, స్ప్రింగ్ పరుపులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం జస్ట్ మూమెంట్ ఉంటుందన్నమాట. ఇలా కావాలనుకుంటే వాళ్ళు ఈ విధంగా కూడా తయారు చేస్తారన్నమాట. ఇది కూడా సేమ్ 6x6 మంచానికి 28,000 ఫస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో ఇది కూడా అదే రేటుకి వస్తుంది అనమాట. నాకే కొత్తగా ఉందన్నమాట. అంటే నాకు పరుపులు ఇంట్లో ఉన్నాయి కానీ బట్ ఇన్ని రకాల పరుపులు ఉంటాయా, అసలు ఇందులో ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు అనేది మనకి ఏం తెలియదు అనమాట. బట్ ఇక్కడికి వస్తే మనకి చాలా విషయాలు చెప్తున్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ స్ప్రింగ్ యాక్షన్ కలిగిన లేటెక్స్ పరుపు అన్నమాట. ఇది కేరళ లేటెక్స్ అండి. ఇప్పుడు ఇది కూడా 8 ఇంచ్, ఇది కూడా 8 ఇంచ్. మీకు ఫస్ట్ 8 ఇంచ్ సాఫ్ట్ మ్యాట్రసెస్ చూపించే కదండి. ఇప్పుడు ఇది ఆర్థో మ్యాట్రసెస్ 8 ఇంచ్, 4 ఇంచ్ రిబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లేటెక్స్ అండి. ఇది కేరళ లేటెక్స్. ఇది మాత్రం కేరళ లేటెక్స్. లేటెక్స్ లో క్వాలిటీ అంటే రబ్బర్ సార్, ఇది రబ్బర్ అండి. మనకి కేరళ సైడ్ రబ్బర్ చెట్లు ఉంటాయి చాలా మంది. మన సైడ్ అయితే కనుక అయ్యప్ప మాలేసినప్పుడు చూస్తారు. ఆల్రెడీ అక్కడ కేరళ లేటెక్స్ న్యాచురల్ అనమాట. ఇప్పుడు థాయిలాండ్ అయినా న్యాచురల్. మనకు వచ్చేసరికి రబ్బర్ ట్రీస్ అనేది థాయిలాండ్ లోను కేరళలోనూ ఉన్నాయి. ఎక్కువ ప్రొడక్షన్ అక్కడ నుంచే వస్తుంది. అందుకని థాయిలాండ్ కేరళ లేటెక్స్ అనేది దొరుకుతుంది. ఇంతకు ముందు సాఫ్ట్ చూపించాం కదా 8 ఇంచ్ లో, ఇది హార్డ్. అవును. కింద మాత్రం బేస్ రిబాండెడ్. ఓకే. ఇప్పుడు వరకు పైన ఉపయోగించే లాటెక్స్ వచ్చి అదే థాయిలాండ్ లాటెక్స్ గురించి చూపించడం జరిగింది. బట్ ఇక్కడ ఉపయోగించింది మాత్రం కేరళ లాటెక్స్ అండి. అంటే యాక్చువల్గా లాటెక్స్ అంటే రబ్బర్ చెట్ల నుంచి పాలు వస్తుంది కదండి, ఆ పాలతో తయారు చేసిన మెటీరియల్ ఇది లాటెక్స్ మాట. దాని మీద కొంచెం గట్టిగా ఉందా అంటే ఇది గట్టిగా అనేది ఏంటంటే డెన్సిటీని బట్టి ఉంటుందండి. మనం సాఫ్ట్ కావాలంటే లో డెన్సిటీ వేసుకోవాలి, హార్డ్ కావాలంటే హై డెన్సిటీ. దీంట్లో కూడా డెన్సిటీస్ ఉంటాయి. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెన్సిటీలు ఉంటాయి. ఈ డెన్సిటీలు తెలియక మనకు ఒకటే అంటారు, అక్కడ తక్కువకి వస్తుంది కదా మీది ఎందుకు రేట్ ఉంది అనేది. ఇప్పుడు ఇది మీకు ఇక్కడ చూడండి, ఇది డ్యూరోఫ్లెక్స్ 32 డెన్సిటీ అండి. అవునండి. మనకేంటంటే ఇది 32 డెన్సిటీ. సాఫ్ట్ లో కూడా 32 డెన్సిటీ ఉంటుంది డ్యూరోఫ్లెక్స్. కొన్ని షాపుల్లో తక్కువ రేటు, కొన్ని షాపుల్లో ఎక్కువ రేటు అని అనుకుంటూ ఉంటారు. కానీ లోపల ఉపయోగించే మెటీరియల్ మాత్రం కొంతమందికి ఐడియా ఉంటేనే కానీ తెలుస్తూ ఉంటుంది. ఇది కేరళ లాటెక్స్ అంటండి. సార్ దీని కాస్ట్ ఎంత చెప్తారా? మనకి ఇది 28,000. ఇది కూడా 28,000 లో వచ్చేస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ 14 ఇంచెస్ వరకు తయారు చేసుకోవచ్చు అండి మ్యాట్రసెస్. అదే దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. మనకేంటంటే థిక్నెస్ పెరిగే కొలది రేట్ పెరుగుతుంది. ఈ మోడల్ వచ్చేసరికి బోనల్ స్ప్రింగ్ అండి. ఇంతకు ముందు చూపించిందేమో పాకెట్ స్ప్రింగ్, ఇది బోనల్ స్ప్రింగ్. అంటే మధ్యలో స్ప్రింగ్ వచ్చింది. అవునండి. అంటే బేస్ అంతా స్ప్రింగ్ ఉంటుంది. బేస్ అంతా స్ప్రింగ్ ఉంటుందండి. మనకి ఇది 8 ఇంచ్ అండి. ఇది 8 ఇంచెస్. ఇది బోనల్ స్ప్రింగ్. ఇదేమో హెచ్ఆర్ ఫోమ్, ఇది సూపర్ సాఫ్ట్. ఇన్ కేసు మనకి బోనల్ స్ప్రింగ్ లో లెటెక్స్ కూడా కావాలంటే ఈ సాఫ్ట్ తీసి లెటెక్స్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది కస్టమైజ్డ్ కాబట్టి మనం ఏ మెటీరియల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ఆర్ ఫోమ్ ఉపయోగించారు. ఇది సాఫ్ట్ ఫోమ్ అండి. అవునండి. ఇదిగోండి డ్యూరోఫ్లెక్స్.
డ్యూరోఫ్లెక్స్ అండి. డ్యూరోఫ్లెక్స్ అవునండి, 32 డెన్సిటీ. అంటే దీన్ని బట్టి కూడా మనకి లోకల్ ఫోమ్స్ కూడా వేసి ఇచ్చేస్తారు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి, ఏ కంపెనీ ఏ క్వాలిటీ ఇస్తుంది అనేది చూసుకోవాలి కంపల్సరీ. అదే ఇదే బోనల్ స్ప్రింగ్ పరుపు అంటండి. అంటే కింద వచ్చి స్ప్రింగ్ యాక్షన్ ఉంది చూసారు కదా, ఈ స్ప్రింగ్ ఏ విధంగా ఉందో దానిపైన వచ్చి హెచ్ఆర్ ఫోమ్ ఉపయోగించారు. హెచ్ఆర్ అంటే కొంచెం సాఫ్ట్నెస్ తక్కువగా ఉంటుంది, పైన అయితే సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఇది పైన అయితే డ్యూరోప్లెక్స్ కంపెనీ ఫోమ్ అయితే ఉపయోగిస్తున్నారు. మీరు ఇలానే కాదు, దీనిపైన లేటెక్స్ ఉపయోగించుకోవచ్చు. మీకు మధ్యలో వేరే కూడా హెచ్ఆర్ కాకుండా సాఫ్ట్ ఉపయోగించుకోవాలన్నా అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఏం కావాల్తుంది ఇలా డైరెక్ట్గా మీరు అడిగితే కస్టమైజ్ చేసిస్తారన్నమాట, మీకు ఏ పరుపులు కావాల్తుంది. మెటీరియల్ ఇది సెంచరీ ఉంటుంది, అంటే బేస్ ఉపయోగిస్తున్నారు. ఇది సెంచరీ ఉంటుంది, దీంట్లో డ్యూరోఫ్లెక్స్ ఉంటుంది, ఇంకా చాలా మనకి కంపెనీస్ ఉంటాయి. ఏం లేదు, కస్టమర్ మా దగ్గరికి షాప్కి తేడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే షాప్లో కొనుక్కుంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటరు డీలర్ ప్రైస్ మార్జిన్స్ అన్నీ వేసుకుని కస్టమర్కి అనేది ఎక్కువ రేటుకి దొరుకుతుంది. మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ మనం హోల్సేల్లో కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఉంటారు. అవునండి, దీంట్లో కూడా మనకి నచ్చిన కలర్ కస్టమర్ ముందే చేసేస్తాం కాబట్టి మనకి నచ్చిన కలర్ అండి, నచ్చిన కలర్ వేసుకుని ఉంచుకోవచ్చు. కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్తో మనం మ్యాట్రసెస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ కలర్ కావాలి అది ఏ కలర్ అండి. అవునండి, మనకి ఎప్పుడు 10 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అవునండి, పరుపుల పైన ఉపయోగించే ఫ్యాబ్రిక్ మెటీరియల్ అంతా చాలా సాఫ్ట్ గా ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ఏది కావాలో అది డిజైన్ చేసామంటే వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారన్నమాట. ఈ ఉపయోగించే మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, అంటే ఫ్యాక్టరీ అంటే మీకు చిన్న చిన్న ఫ్యాక్టరీ కాదు, చాలా బండిల్స్ కింద చాలా పరుపులు అయితే ఉంటాయి. మీకు ఓవరాల్గా ఆ పరుపులు మోడల్స్ అలాగే పరుపులు ఉపయోగించే మెటీరియల్ అన్నీ ఒకసారిగా చూపిస్తాను కూడా. ఇప్పటి వరకు మనం చాలా రకాల పరుపులు అయితే చూడడం జరిగింది. అంటే 10 ఇంచెస్ కానీ అనే స్ప్రింగ్ యాక్షన్ కానీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే చూడడం జరిగింది. అసలు ఈ పరుపు ఎలా తయారు చేస్తారో, దీంట్లో ఉపయోగించే మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరుపు తయారు చేసే విధానం చూడొచ్చు. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే లోపల ఏదో పెట్టేసి ఇక్కడ పరుపు తయారు చేసేస్తారు అనుకుంటారు. పరుపులు అయితే ఒకసారి ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సార్, పరుపు తయారు చేసే విధానం అవునండి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి చెప్తారా? మనకి ఏంటంటే ఇది 2 ఇంచ్ రిబాండెడ్ అండి. 2 ఇంచెస్ రిబాండ్ గ్లూయింగ్ చేస్తారండి. ఓకే, దీని మీద గ్లూయింగ్ చేసి అదేమో హెచ్ఆర్ ఫోమ్. సార్, ఏం జరుగుతుంది అంటారు ఇప్పుడు? ఇది గ్లూయింగ్ అండి, అంటే గమ్మ. ఓకే, అంటే పైన లేయర్ వేయాలి కాబట్టి అతుక్కోవడానికి. ఓకే ఓకే. పరుపు తయారు చేసే విధానం కింద అయితే రిబాండెడ్ ఉపయోగించారు కదా, దానిపైన గమ్ పేర్చారన్నమాట. గమ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ఫోమ్ అన్నమాట. హెచ్ఆర్ అని కాదు, సాఫ్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం.
మేడ్ ఇన్ థాయిలాండ్. 6 ఇంచెస్ లాటెక్స్ పరుపు మాట ఇది. యాక్చువల్గా నేను అనుకుంటాను ఒకటే ఉంటుంది కోసం పైనుంచి కింద వరకు అనుకుని ఒకప్పుడు అయితే, ఇప్పుడు అర్థమైంది ఒక పరుపు తయారాలంటే మధ్య మధ్యలో ఇన్ని లేయర్స్ ఉంటాయా అని అనిపిస్తుంది. ఈ పరుపు తయారు చేసే విధానం ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, సగంలో ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూడొచ్చు. ఆరు ఆరు సైజు కావాలితే 6-6 లేదా 5-6, 4-6 అలా ఉంటాయి కదా. కొంచెం ఎక్స్ట్రా ప్లీస్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు కట్ చేసేస్తారు. కొంతమంది కొంచెం ఇంచెస్ పెంచుకుని కూడా మంచాలు చేయించుకుంటారు. అలా వాళ్ళకి కస్టమైజ్డ్ అండి, ఏ సైజ్ కావాలన్నా దొరుకుతుంది. మనం ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసి విధానం కూడా ఒకసారి జరుగుతుంది. ఒకసారి చూడండి ఈ విధంగా. ఇప్పటి వరకు 6 ఇంచెస్ పరుపు తయారు చేయడానికి 3 లేయర్స్ తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత గమ్ము మధ్యలో ఇచ్చిన తర్వాత ఇలా ఉంది. దీనిపైన క్లాత్ కుడతారన్నమాట, అంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో ఒకసారి చూద్దామండి. బార్డర్ కట్ చేసి స్టిచ్ చేశారన్నమాట. దీనికి ఏ విధంగా జాయింట్ చేస్తున్నారో ఒకసారి చూడొచ్చు. చుట్టూ ఉండే బార్డర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ దీనిపైన గమ్ స్ప్రే చేస్తున్నారన్నమాట. ఈ బ్లూ కలర్ క్లాత్ తీసుకుని పైన జాయింట్ చేసి తర్వాత స్టిచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సార్ మీరు పరుపు తీసుకున్న తర్వాత ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఎంత టైంలో చేయగలరు? నాకు అది మనకి 40 minutesలో అయిపోతుంది అండి. ఆల్మోస్ట్ మనకి ఒక 30 kilometers లోపల అయితే కనుక ఒక 2 hours డెలివరీ చేయగలరు. ఓకే, 2 hours గల డెలివరీ. సార్ ఇప్పుడు వేరే చోట ఉంటారు కదా, అంటే మాకు మల్కీపురం దగ్గరలో పరుపు కావాలి. ఇప్పుడు మీరే పంపిస్తారా అక్కడికి? మన డెలివరీ ఫ్రీ అండి. డెలివరీ ఫ్రీ, ఎక్కడికైనా డెలివరీ ఫ్రీనా? ఆల్ ఇండియా డెలివరీ ఫ్రీ. ఓకే, దానికి ఏం కాస్ట్ తీసుకోరు? చూసారు కదా, ఇదేదో కొంచెం రీజనబుల్గా ఉన్నట్టుంది. చాలామంది పరుపులు కొన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఎలా తీసుకెళ్ళాలనుకుంటూ ఉంటారు, బట్ డెలివరీ ఫ్రీగా చేస్తారండి. ఆల్ ఇండియా ఎక్కడికైనా మీకు డెలివరీ అయితే ఫ్రీగా చేస్తారంట. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే 40 minutesలో ఇది కంప్లీట్ చేసి ఇవ్వగలరంట. సార్ ఇది అడ్రస్ అయితే కరెక్ట్గా చెప్తారు నాకు? జీడిమెట్ల ఏరియాలో ఉందండి. హైదరాబాద్ జీడిమెట్ల ఏరియాలో. మనకి ఇక్కడ
కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అయితే కనుక రావులపాలెం నియర్ అక్షర థియేటర్ పక్కన అయితే ఇది ఉందండి, హైవేలో. ఇంకోటి ఏంటంటే మీరు పర్పస్ చేస్తారు కదా, ఇది ఎన్ని ఇయర్స్ వారంటీ ఇవ్వగలరు? 12 years వారంటీ. 12 years. ఆ 12 years లో ఏ కంప్లైంట్ వచ్చినా మనం అది క్లియర్ చేసేస్తాం. పీస్ కానీ మనకి అది అసలు ఎందువల్ల, కాకపోతే ఒకటి వాటర్ పడకుండా ఉండాలి. ఆ వాటర్ పడకుండా అనేది ఉండకూడదని మనం ఫస్ట్ టైం మనం ప్రొటెక్టర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. ప్రొటెక్ట్ ఇస్తారు, అయినా కానీ పరుపు డ్యామేజ్ అయింది ఇన్ కేసు ఏదైనా. అది యాక్చువల్లీ ఇది ఇప్పుడు వరకు మాది 0 కంప్లైంట్ అండి. ఎప్పుడు రాలేదు కంప్లైంట్ రాలేదండి, రాదు కూడా. ఓకే, ఇన్ కేస్ కాదు ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మీకు 15-20 years వచ్చేస్తుంది ఈజీ. ఓకే 15-20 years వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ కంప్లైంట్ వచ్చినా కానీ మీరు పీస్ టు పీస్ చేసి ఇవ్వగలరు. చూసారు కదా, చాలా నాకు కొత్తగా అనిపిస్తుంది. చాలా మంది పరుపు తీసుకున్న తర్వాత 1 year 2 yearకి కొన్ని స్ప్రింగ్ పోవడం కానీ కొంతమంది వేరే కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏదేమైనా 12 years వారంటీ ఇస్తున్నారండి. ఆ టైంలో మధ్యలో కనుక మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేసి ఇవ్వగలరట. రియల్గా బాగుంది అనుకుంటున్నాను, నేను చెప్పడం కాదు. ఒకసారి మీరే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చి చెక్ చేసుకుని మీకు నచ్చిన పరుపు తీసుకెళ్ళచ్చు. ఇది ఇక్కడ పరుపులు తయారు చేసే విధానం ఇలా ఉంటుంది, ఇక్కడ మెటీరియల్ ఈ విధంగా ఉపయోగిస్తారు, ఇలా చేస్తారు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చూపించడానికే. ఇది ఒక అవగాహన గురించే మాత్రమేనండి. ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది, ఒకసారి చూడండి. ఒక మిషన్ తీసుకున్నారు, ఈ మిషన్ ద్వారా స్టిచ్చింగ్ జరుగుతుంది అన్నమాట. దారం చూసారా, ఈ దారం పైకి వేస్తుందన్నమాట. ఇలా వచ్చి యాక్చువల్గా ఫైనల్గా అయితే పరుపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లేబుల్ కూడా వేస్తున్నారండి. ఈ కంపెనీ సంబంధించిన ఒకసారి చూడండి, డ్యూరోరెస్ట్ మ్యాట్రిసెస్. అంటే ప్రతి పరుపుకి ఒక్కొక్క కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళ కంపెనీ ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటున్నారు. ఒకసారి చూడొచ్చు. ఫైనల్గా అయితే మనకి డ్యూరోరెస్ట్ మ్యాట్రిసెస్ 6 inches పరుపు అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదేమట. ఒకసారి దీని మీద పడుకుని ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. పరుపుతో పాటు కొన్ని ఐటమ్స్ ఇలా ఫ్రీగా ఇస్తున్నారండి. డ్యూరోరెస్ట్ కంపెనీకి సంబంధించిన 2 పిల్లోస్ అన్నమాట. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. అలాగే ఒక దీనిపైన క్లాత్ అన్నమాట, వాటర్ ప్రూఫ్ క్లాత్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుందన్నమాట. దాంతోపాటుగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక కూలర్ కూడా ఫ్రీ ఇస్తున్నారు అన్నమాట. మీకు కూడా డ్యూరోరెస్ట్ పరుపు ఫ్యాక్టరీలో పరుపులు కావాలంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వీళ్ళ ఫ్యాక్టరీ అయితే అవైలబుల్గా ఉంటుందండి. చూసారు కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం దగ్గరలో ఉన్న డ్యూరోరెస్ట్ పరుపుల ఫ్యాక్టరీలో పరుపుల వివరాల గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.